హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము గులాబ్ జామ్ చేస్తున్నానండి. మా బాబుకి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే. ఈరోజు అయితే ఇది చేస్తున్నాను. పాలు వేసి కలుపుకున్నామంటే చాలా స్మూత్గా ఉంటాయి గులాబ్ జామున్లు. చూసుకుంటూ కలుపుకోండి, కొంచెం కొంచెం పోసుకుంటూ. మనకి విరిగిపోకుండా స్మూత్గా వస్తాయన్నమాట బాల్స్. ఇట్లా పాలు పోసుకొని ఇట్లా కలుపుకున్నాను. ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకుందాము. కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకుందాము. చూడండి, ఇలా ఆ ప్యాకెట్కి 175 గ్రామ్స్ పౌడర్ అండి. అది ఒక టీ గ్లాస్తో అర గ్లాస్ పట్టాయి అన్నమాట పాలు. చూసుకుంటూ కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు, మనకి బాగా స్మూత్గా వస్తాయండి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. షుగర్ సిరప్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్తో మనము షుగర్ వేసుకుందాము. 3 గ్లాసెస్ వేస్తున్నాను. 700 గ్రామ్స్ దాని మీద రాసి ఉంటుంది కదా, నేను కొంచెం తగ్గించే వేస్తానండి. ఇట్లా 500 గ్రామ్స్ వేస్తాను. ఇది 400 గ్రామ్స్ అండి, అంతే. ఇంకొంచెం వేస్తాను. ఇప్పుడు సిరప్ చేసుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ వేరే బౌల్లోకి వడకట్టుకుందామండి. ఏదన్నా చిన్న నల్లకలు ఉంటాయేమో అని. బెల్లమైన చక్కెరైనా ఎప్పుడైనా నేను వడకడతాను. అందరం వడకట్టుకుంటాంలేండి. అలా చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇలా సిరప్ రెడీ అయిపోయింది. ఊరికే అట్లా కొంచెము ఇలా అతుక్కుంటే చాలండి, లేకపోతే స్వీట్ ఎక్కువైపోతుంది. చూడండి, ఇలా లైట్ గులాబ్ ఊరికే అట్లా అట్లా అనుకుంటే పరుచుకుంటే చాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం ఇట్లా అతుక్కుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కొంచెం ఇట్లా వస్తే సరిపోతుందండి. కొంతమంది ఏంటంటే స్వీట్ బాగుండాలని కొంచెం బాగా తీగలాగా రానిస్తారు. నేనైతే కొంచెం ఉడికి అట్లా చిక్కగా అయ్యి అతుక్కుంటే తీసేస్తాను అన్నమాట. ఒక 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. చాలా రౌండ్గా బాగా వచ్చాయి చూడండి, స్మూత్గా. ఏంటంటే పాలు పోసాం కదా, ఇట్లా వస్తాయండి. మీరు కూడా పాలు పోసి కలుపుకొని చూడండి. ఎంత నున్నగా బాగా వస్తాయి బాల్స్. ఇలా బాల్స్ చేశాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇలా బాండలి పెట్టలేదండి, అది వెడల్పుగా ఉంటుంది కదా, నెయ్యితో ఫ్రై చేసుకుంటున్నాను. అందువల్ల చిన్న పాను పెట్టాను అన్నమాట. చిన్న ప్యాన్లో కాల్చుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నెయ్యితో ఫ్రై చేస్తున్నా అండి. కొంచెం నెయ్యి వేసాను, చిన్న పాన్ పెట్టుకున్నాను అన్నమాట. అంటే మనం ఇలా వేయించుకోవటానికి బాగుంటుంది. పెద్దది పెట్టుకున్నామంటే ఎక్కువ వేయాలి కదా, అందుకని చిన్నది పెట్టుకొని ఇలా కాల్చుకోవచ్చు, నెయ్యి కాబట్టి. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాము. ఇట్లా సిరప్లో వేసేస్తున్నాను. ఇలా లైట్గా మంట పెట్టుకొని మీడియం పెట్టుకొని ఇలా వేయించుకున్నాము. మీడియము ఇలా లో ఫ్లేమ్లో మీడియంలో పెట్టుకొని వేయించాలండి. హై పెట్టకూడదు, అసలు మాడిపోతాయి. ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారే కదా, మనం నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుంది. ఇలా కాల్చుకుందామండి బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనము సిరప్లో అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక ఎలాచీ పౌడర్ మర్చిపోయానండి, ఇప్పుడు వేసేస్తున్నాను. సిరప్లో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నేనైతే వేస్తాను, కొంతమంది వేసుకోరు. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. ఇలానే మీరు చేసుకోండి, మీకు ఎలా వచ్చిందో. ఒక చిన్న టిప్ ఏంటంటే, దీంట్లో పాలు పోసి కలిపామన్నమాట పిండి. మీరు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.